హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోర్ స్వింగ్ వ్లాగ్స్. మీకు తెలుసా, ఈ సిటీలో రోజు 5 లక్షల మంది లైఫ్ని మార్చిన ఒక సిస్టమ్ ఉంది. అది వేరే ఏది కాదు, మన హైదరాబాద్ మెట్రో. ట్రాఫిక్, పొల్యూషన్, టైం వేస్ట్ అన్ని ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్. అందుకే ప్రజలు దాన్ని పిలుస్తారు హైదరాబాద్కి ఒక లైఫ్ లైన్ అని. హైదరాబాద్ మెట్రో స్టార్ట్ చేసింది 2017 నవంబర్ 29న. ఇప్పటికి 69+ కిలోమీటర్స్ లెంత్, 66 స్టేషన్లు, 3 ప్రధాన కారిడార్స్తో నడుస్తుంది. ఒకటి రెడ్ లైన్, ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు సౌత్ టు నార్త్ని కలుపుతుంది. బ్లూ లైన్, నాగోల్ నుంచి రాయదుర్గ్ వరకు ఐటీ కారిడార్కి వెళ్తుంది. గ్రీన్ లైన్, జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఓల్డ్ సిటీని సిటీ సెంటర్తో కలుపుతుంది. అమీర్పేట్, ఎంజీబీఎస్, పరేడ్ గ్రౌండ్ ఈ 3 చోట్ల 3 లైన్స్ కలుస్తాయి. ఒక లైన్ నుంచి ఇంకొక లైన్కి మారడం చాలా ఈజీ. రోడ్ మీద హైటెక్ సిటీ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే మినిమం 1.5 అవర్ టైం అయితే పడుతుంది ట్రాఫిక్లో ఇరుక్కొని. కానీ మెట్రోలో 40 మినిట్స్లో వెళ్ళిపోతాం మనం. ఆఫీస్కి లేట్ అవ్వకుండా, కాలేజ్కి టెన్షన్ లేకుండా, షాపింగ్కి అలసట రాకుండా చేరుకోవచ్చు ఈజీగా. టికెట్ ప్రైస్ 12 రూపీస్ నుంచి, అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ డిస్టెన్స్. వన్ స్టేషన్కి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 12 రూపీస్ నుంచి, డిస్టెన్స్ ఎక్కువ ఉంటే 75 వరకు ఉంటుంది. స్మార్ట్ కార్డ్ లేకపోతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. స్మార్ట్ కార్డ్ అంటే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి ఇట్స్ లైక్ పాస్, ట్రైన్ పాస్ లాగా. సో స్టూడెంట్కి, ఐటీ ఎంప్లాయీస్కి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందరికీ ఈ ట్రైన్ జర్నీ ప్రైజెస్ అయితే చాలా అఫోర్డబుల్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ట్రైన్ అయితే వస్తుంది ఇప్పుడు. క్లీన్గా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది. ప్రతి స్టేషన్లో సీసీ కెమెరాస్ ఉంటాయి, సెక్యూరిటీ, ఎస్కలేటర్స్ ఉంటాయి. చూడండి ఎంత నీట్గా ఉంది ఫ్లోర్ అయితే. చాలా నీట్గా ఉంది చూడడానికి కూడా. ఇంకో ట్రైన్ కూడా వస్తుంది. ఎల్లో లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ లోపలనే ఉండాలి మనమైతే. సో ఆ లైన్ బయట నిలబడొద్దు. దుర్గం చెరువు, పంజాగుట్ట, ఎల్బీ నగర్ స్టేషన్లకి ఐజీబీఎస్ ప్లాటినం గ్రీన్ రేటింగ్ కూడా వచ్చింది. అంటే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. లేడీస్కి సపరేట్ కోచెస్ కూడా ఉన్నాయి. ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to నైట్ 11 వరకు ఉంటుంది. ఫెస్టివల్ సీజన్స్కి అయితే అక్కడ టైమింగ్స్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయంట. సేఫ్టీ ప్లస్ ఫ్రీక్వెన్సీ 2 ఉంటాయి. అందుకే పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ చాలా కాన్ఫిడెంట్గా ట్రావెల్ చేస్తారు మెట్రో ట్రైన్లో అయితే. మెట్రో ట్రైన్ వల్ల మనకి 2 లాభాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఒకటి, ట్రాఫిక్ తగ్గింది. 2, పొల్యూషన్ కూడా చాలా తగ్గిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు 86 crores మంది మెట్రోలో ప్రయాణం చేశారు. అంటే ప్రతిరోజు ఒక చిన్న సిటీ అంత మంది. స్టూడెంట్స్కి అయితే జేఎన్టీయు, కేబిహెచ్పి, ఉస్మానియా దగ్గర నుంచి, ఐటీ ఎంప్లాయీస్కి అయితే హైటెక్ సిటీ, రాయదుర్గ్, గచ్చిబౌలి నుంచి, టూరిస్టులకైతే చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్కి, అందరికీ మెట్రో ఒక కామన్ పాయింట్ అయింది. ఓల్డ్ సిటీలో ఇరాన్ చాయ్ తాగి 40 మినిట్స్లో హైటెక్ సిటీలో మీటింగ్ అటెండ్ చేయడం ఇది మెట్రో వల్ల మాత్రమే పాసిబుల్. ఇప్పుడు ఇంకా పెద్ద న్యూస్, అదేంటంటే తెలంగాణ ప్రభుత్వం 15,000 crores ఎల్ఎన్టీ నుండి phase 1ని మొత్తం తీసుకుంది. ఎందుకు? phase 2ని ఫాస్ట్గా చేయడానికి 162 కిలోమీటర్స్
కొత్త లైన్‌లు ప్లాన్‌లో ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్‌కి, ఓల్డ్ సిటీ ఇంకా కొన్ని ఏరియాస్‌కైతే మెట్రో ఎక్స్‌టెండ్ అవుతుంది. ఎస్కలేటర్స్ చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. మెట్రో నుంచి మనం చాలా ఈజీగా వెళ్ళొచ్చు. ఈవెన్ కొత్త వాళ్ళకి అంటే కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది కదా! ఎలా వెళ్ళాలి? ఎక్కడ నుంచి టికెట్ తీసుకోవాలి అనేది కూడా. నేనైతే ఎస్కలేటర్ నుంచి కిందకొచ్చేస్తున్నాను. ఇక్కడ మెట్రో స్టేషన్ ఔట్ సైడ్ మనం అటు ఇటు చూస్తే మనకి షాపింగ్ మాల్స్ కానీ అలా కనిపిస్తాయి. లిఫ్ట్‌లోనైనా వెళ్ళొచ్చు. మనం ఎస్కలేటర్‌లోనైనా వెళ్ళొచ్చు. డిజిటల్ డిస్‌ప్లే బోర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎల్బీ నగర్, మియాపూర్, ఎల్బీ నగర్ అలా ఇలా డిస్‌ప్లేస్ కూడా ఉంటాయి. మనకి చూడొచ్చు. డోర్స్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతాయి. ప్లాట్‌ఫార్మ్ నంబర్ 2 అట్లా ప్లాట్‌ఫార్మ్స్ కూడా చూపిస్తాయి మనకి. ఈవెన్ ఫ్లోర్ చూడండి ఎంత నీట్‌గా ఉందో. అసలు మెట్రో స్టేషన్‌లో ఫ్లోర్స్ కానీ ఎనీథింగ్ చాలా చాలా నీట్‌గా, క్లీన్‌గా అండ్ నేను ట్రైన్‌లో అయితే కూర్చున్నాను. చూడండి బయట నుంచి ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నాయి. పెద్ద బిల్డింగ్స్, లైటింగ్స్‌తో నైట్ టైమ్‌లో గదా! ఈవెన్ ఆ రోజు వర్షం గూడా వచ్చింది. ఇది రెయిన్ సీజన్ కదా! సో, ఇంకా నేను అందుకని. మీరొకటి అబ్జర్వ్ చేశారా? ఇక్కడి నుంచి వీడియోలో చాలా చిన్నగా ఒకటి కనిపిస్తుంది. అది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఏంటి అనేది.
ఇదైతే అమీర్‌పేట్. ఇక్కడ ప్లాట్‌ఫార్మ్స్ 1, 2, 3, 4 అని చూపిచ్చారు గదా! చూడండి. మెట్రోది. సో, ఇక్కడ ప్లాట్‌ఫార్మ్స్ కూడా చూసుకొని మనం వెళ్ళొచ్చు. ట్రైన్ అయితే వస్తుంది. ఇది అమీర్‌పేట్ మెట్రో స్టేషన్. ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి గదా! కింద ఒకటుంది, పైన ఒకటుంది ప్లాట్‌ఫార్మ్స్ అయితే. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ అనేది చాలా పెద్దది గదా! అంటే ఇంటర్‌చేంజ్ ఉంది కదా! అక్కడి నుంచి చేంజ్ అవ్వడానికి మనకి ఉంటుంది కాబట్టి చాలా క్రౌడ్‌గా ఉంటుంది ఎప్పుడు చూసినా. పీక్ అవర్స్‌లో అయితే 3-5 మినిట్స్‌కే ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఇక్కడైతే డైరెక్షన్ ఉంది చూసుకోవచ్చు మనం. నేనైతే ట్రైన్ లోపల ఉన్నాను చూడండి. అమీర్‌పేట్ టు రాయదుర్గ్ అయితే వెళ్తున్నాను. ఫుల్ క్రౌడ్ ఉంది. ఎందుకంటే ఆ రోజు వర్కింగ్ డే కూడా. సో, ఇక్కడ లైన్స్ ఉన్నాయి చూడండి మీరు. నెట్వర్క్ మ్యాప్ ఇది. రెడ్ లైన్, బ్లూ లైన్, గ్రీన్ లైన్ అని చెప్పాను కదా! సో, అక్కడ. మన స్టేషన్ వచ్చేసరికి ముందుగానే అక్కడ అనౌన్స్‌మెంట్ అయితే ఇస్తారు. సో, ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది కదా! అక్కడ కూడా చూసుకోవచ్చు. మనకి ముందుగానే తెలిసిపోద్ది. ఇక్కడొచ్చేసి రాయదుర్గ్ మెట్రో స్టేషన్. సో, ఇటు ఔట్ సైడ్ అయితే స్టేషన్ ఔట్ సైడ్ చూపిస్తున్నాను. ఇక్కడ చాలా బాగా గ్రీనరీ ఉంది కదా!
ప్లాట్‌ఫామ్ నంబర్ 2. కొత్తగా మెట్రో జర్నీ చేయాలనుకునే వాళ్ళకి చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. ఈవెన్ నాకు కూడా కన్‌ఫ్యూజింగ్‌గానే ఉండింది. ఫస్ట్ టైమ్. ఇది సెకండ్ టైమ్ అది. సో, అప్పుడైతే నేను చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాను. కన్‌ఫ్యూజన్ ఏం అవసరం లేదు. ఎక్కడ చూసినా అంటే డిజిటల్ డిస్‌ప్లేస్, బోర్డ్స్ ఉంటాయి. సో, అనౌన్స్‌మెంట్ చేస్తూ ఉంటారు. ఈ రూట్ నుంచి ఈ రూట్ వెళ్ళే వాళ్ళకి ఈ ప్లాట్‌ఫార్మ్ నంబర్ 1కి రండి అలా చెప్తూ ఉంటారు అనౌన్స్‌మెంట్ అయితే. సో, మనకి కన్‌ఫ్యూజన్ ఏం అవసరం ఉండదు. చాలా హ్యాపీగా జర్నీ చేయొచ్చు. చాలా హ్యాపీగా టికెట్స్ తీసుకునే దగ్గర నుంచి ప్రతీదీ వాళ్ళ గైడెన్స్‌లోనే ఉంటుంది. చాలామంది అడిగే ప్రశ్న, మెట్రో స్పీడ్ ఎంత? సాధారణంగా మెట్రో రైలు గంటకి ఎన్ని కిలోమీటర్స్ వేగంతో వెళ్తుందనేది. 1 అవర్‌కైతే 80-90 కిలోమీటర్స్ వేగంతో వెళ్తుంది నార్మల్‌గా అయితే. ఎవ్రీ స్టేషన్‌లో ఆగాలి కాబట్టి గంటకి 30-40 కిలోమీటర్లయితే వెళ్తుంది. ప్రతి స్టేషన్‌లో, ప్రతి కోచ్‌లో సీసీ కెమెరాస్, ప్రతి ట్రైన్ స్టేషన్‌లో అనౌన్స్‌మెంట్‌లు క్లియర్‌గా కనిపిస్తాయి. నెక్స్ట్ స్టేషన్ ఏది? ఎటువైపు దిగాలి? వంటి సమాచారం ముందుగానే చెప్తారు. అందువల్ల కొత్తగా ట్రావెల్ చేసే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులైతే ఉండదు. ట్రైన్ జర్నీ ఎంతమందికి నచ్చుతుందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం ట్రైన్ జర్నీ. సో, చాలా హ్యాపీగా ఎళ్ళొచ్చు. అసలు ట్రైన్ జర్నీ చేస్తే అసలు మనం వెళ్ళేసొచ్చామా అన్నట్టు కూడా అనిపించదు. అంత బాగా అనిపిస్తది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.